హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఇప్పుడు చెప్పాలనుకున్న టాపిక్ ఏపీడిఎస్సికి సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. ఇది మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏపీడిఎస్సి 16,327 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే నమోదవుతున్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మే 15, 2025. అయితే అప్లికేషన్ అనేది లాస్ట్లో చిన్న మా లాస్ట్ ఇయర్ 2024 అప్లికేషన్కి ఇప్పుడు 2025 అప్లికేషన్కి చిన్న మాడిఫికేషన్స్ అయితే చేశారు. అవేంటంటే లాస్ట్ టైము మనమే ఫస్ట్ పేజ్ అంటే ఎస్జిటి అసిస్టెంట్ అటువంటివి మనమే చాయిస్ చేసుకొని అప్లై అయితే చేసుకునే అవకాశం ఉండేది ఫీజు పేమెంట్ చేసి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మన క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ చేస్తే మనం ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది వాళ్ళే మనకి డిస్ప్లే అనేది చేస్తారనమాట. ఇంకా దానికి అప్లై మనం సబ్మిట్ కొట్టడం తప్పితే ఆప్షన్ మన దగ్గర ఏముండదు. సో అదొక మాడిఫికేషను. రెండోది వచ్చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్. లాస్ట్ టైం సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది అడగలేదు ఈ 2024 అప్లికేషన్లో. ఈ అప్లికేషన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది అడుగుతుంది. అయితే ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి? 10th ఇంటర్ కంపల్సరీ. ఇంటర్ తర్వాత డైట్ చేసిన వాళ్ళు డైట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిగ్రీ చేసి బీఈడీ చేసిన వాళ్ళు అయితే బీఈడీ అప్లికేషన్ డిగ్రీ ప్లస్ బీఈడీ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 4 సర్టిఫికేట్లు, డైట్ వాళ్ళు అయితే 3 సర్టిఫికేట్లు అప్లోడ్ అయితే చేయాలి. పీజీ కానీ చేస్తుంటే పీజీ పెడితే ఆ పీజీ అప్లికేషన్ పీజీ కూడా అప్లోడ్ అయితే చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ దానిలో మనకు నెంబర్తో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫెచ్ అయిపోతాయి. డీటెయిల్స్ ఫెచ్ అయిపోతే ఆటోమేటికల్లీ మనకి స్టేటస్ అనేది అక్కడ డిస్ప్లే అనేది అయిపోతుంది అనమాట. మన డీటెయిల్స్ ఓపెన్ అయిపోతాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఫీజు విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కట్టిన వాళ్ళు ఈ ఇయర్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్ ఇయర్లో వాళ్ళు 2 పోస్టులకి 3 పోస్టులకి అంటే ఒక్కొక్క పోస్టుకి 750 రూపాయలు లెక్క పే చేసి ఉంటే ఈసారి వాళ్ళు ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే అన్ని పోస్టుల లెక్కే తీసుకుంటారు తప్పితే రిమైనింగ్ డబ్బులు రిఫండ్ అయితే మీకు రావు. ఒక పోస్ట్కే కానీ మీరు ఎలిజిబుల్ అయితే ఆ ఒక పోస్ట్ కట్ అయ్యి రిమైనింగ్ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. అది తర్వాత ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లు కూడా లాస్ట్ టైం మనము ఆప్షన్ అయితే ఉండేది కాదు. ఈ సంవత్సరం పోస్ట్ ప్రిఫరెన్స్లు కూడా ముందే మనం ఇవ్వాలి. మున్సిపల్ స్కూల్సా, లేకపోతే గురుకులాసా, లేకపోతే కార్పొరేషన్ స్కూల్సా, ఇలాగా మా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఇలాగా మనం ప్రిఫరెన్స్ అయితే ముందే ఇచ్చేయాల్సిన అవకాశం అయితే ఉంది. ఈ అప్డేట్స్ అయితే ప్రజెంట్ అయితే మనకి ఈ ఏపీడిఎస్సి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ లో పెట్టడం అయితే జరిగిందనమాట. అందువల్ల ఇకపోతే కావలసిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి అక్కడ మనం ఆన్లైన్ లో అప్లై చేయడానికి తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఫోటో, సైను, తర్వాత 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ లేని వాళ్ళు డిగ్రీ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. డిగ్రీ తర్వాత బీఈడీ లేదా డైట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ అప్లై చేయడానికి వెళ్ళేటప్పటికి ఈ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మాత్రమే స్కాన్ చేసి పెట్టాలి. ఎందుకంటే డూప్లికేట్స్ ఏమైనా పెడితే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, అంటే జెరాక్స్ కాపీలు. తర్వాత స్టడీ సర్టిఫికేట్ 4 to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. దాన్ని బట్టే వాళ్ళు నేటివిటీ అనేది అంటే లోకల్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేస్తారనమాట. మనకి లోకల్ డిస్ట్రిక్ట్ ని డిసైడ్ చేసేది స్టడీ సర్టిఫికేట్ మాత్రమే. అందువల్ల మీరు స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లడం మర్చిపోవద్దు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 15th, 2025. ఎగ్జామ్ డేట్ వచ్చేసి June 6th నుండి July 6th వరకు ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది అనమాట. డీటెయిల్స్ అయితే అవి మీరు అప్లై చేయడానికి వెళ్లే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకీ వ్లాగ్స్.